రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే. సార్, ఎన్నికల కోడ్ వచ్చేసింది. అయినా కూడా ఎక్కడికక్కడ బరితెగింపులు, ఆ, అలాగే ఆ, బలవంతపు ఆ, ఇవన్నీ నడుస్తున్నాయి. కానీ ఒక వరకుటి అశోక్ బాబు గారు సార్, బాపట్ల, వేమూరు కాన్స్టిట్యున్సీ, ఈయన పరిధి దాటారని క్లియర్గా అనిపిస్తోంది. ఈయన ఏమన్నారంటే, ఎవరెవరైతే ప్రవాస భారతీయులు తెలుగుదేశం పార్టీకి వర్క్ చేస్తారో మీరు మళ్ళీ తిరిగి వెళ్ళకుండా చూస్తాము అని బ్రాడ్ డే లైట్ లో ఈయన ఇచ్చారు. అంటే ఎలా చూడాలి సార్ దీన్ని? మన రాష్ట్రం ఇంత ఈ స్థాయికి దిగజారిపోతే ఎలాగా? ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటంటే కార్తీక్, ఇప్పుడు ఆ వేమూరు నియోజకవర్గం మా నియోజకవర్గమే, మా నేటివ్ నియోజకవర్గం. ఇప్పుడు ఆయన కూడా ప్రకాశం జిల్లా నుంచి ఇంపోర్ట్ అయిన నాయకుడే. ఇంకా ఎన్ఆర్ఐస్ ఉంటే వాళ్ళేమి వేరే దేశాల్లో ప్రస్తుతం వృత్తులు రీత్యా వాళ్ళ నివాసం ఉంటున్నా కూడా వాళ్ళు వచ్చేది వాళ్ళ సొంత గ్రామాలకి. కానీ ఈ వరకూటి అశోక్ది వేమూరు నియోజకవర్గం నేటివ్ ప్లేస్ కాదు. అంటే ఒక మాట మాట్లాడుతున్నప్పుడు ప్రజాప్రతినిధులుగా చట్టసభలకు ఎంపిక కావాలి అని చెప్పనే లక్ష్యంతో ప్రజల దగ్గరికి వెళ్ళి వినయపూర్వకంగా మాకు ఓటేయండి అని చెప్పని అర్థించాల్సిన ప్రజాప్రతినిధులుగా పోటీ చేస్తున్న వ్యక్తులు, పార్టీ ప్రతినిధులు ఇవాళ ప్రజల్ని బెదిరిస్తాము అని అంటే, అంటే ఎవరి గ్రామాలకు వాళ్ళు రావడానికి వీళ్ళు అనుమతి తీసుకొని రావాలా? ఎవరి ఇంటికి వాళ్ళు రావడానికి వీళ్ళ అనుమతితో వచ్చి వాళ్ళ ఇళ్లలో నివాసం ఉండాలా? లేదు, వాళ్ళ నేటివ్ ప్లేస్ కి వచ్చిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళనివ్వకుండా బెదిరించి కట్టడి చేసే అంతటి ధైర్యం, సాహసం వీళ్ళకుందా? ప్రయత్నం చేసి చూడమనండి అదే ప్రయత్నం. ఎంతమందిని ఇవాళ విదేశాల నుంచి గ్రామాలకు రాకుండా కట్టడి చేస్తారు? కృష్ణా డెల్టాలో, తెనాలి తాలూకాలో అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం వేమూరు నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుంచి మహామహులు ప్రాతినిధ్యం వహించారు. అంటే ఇతనికి బహుశా ఎంత మాత్రం రాజకీయ అవగాహన ఉందో తెలియదు కానీ, నాదెండ్ల భాస్కరరావు గారు, ఎడ్లపాటి వెంకట్రావు గారు, ఆలపాటి ధర్మారావు గారు, ఆలపాటి రాజా గారు, నక్కా ఆనందబాబు గారు, ఇప్పుడు మేరుగు నాగార్జున గారు కూడా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు. డాక్టర్ కొడాలి వీరయ్య గారు, సతీష్ పాలరాజు ఇరువురే మంత్రులుగా పనిచేయని శాసనసభ్యులు. నాదెండ్ల భాస్కరరావు గారు ఎన్టీ రామారావు గారిని భద్రం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించింది ఆయన. ఆయన నేటివ్ ప్లేస్ కూడా ఆ నియోజకవర్గమే. అంటే సుదీర్ఘ రాజకీయ నేపథ్యం, అనుభవం ఉన్న ప్రాంతం. మొదటి నుంచి లిటరసీ పరంగా చాలా అంటే హై అండ్ అక్షరాస్యత ఉన్న ప్రాంతం. అక్కడికి వెళ్ళి బెదిరిస్తే నీ బెదిరింపులకి, ఉడతూపులకి భయపడిపోయే ప్రాంతం కాదది. రేపు రోజున ఇవే వీళ్ళకి ప్రతికూలంగా మారతాయి. నేను అక్కడ పుట్టి పెరిగా, నాకు ఇప్పటికీ నా గ్రామంతో విస్తృతమైన పరిచయాలు ఉన్నాయి. నా చుట్టుపక్కల ప్రతి 10 గ్రామాలతో నాకు పరిచయాలు ఉన్నాయి. ప్రతి కుటుంబ స్థితిగతులు అవగాహన ఉన్న మేము. ఇటువంటి చిల్లర మల్లర బెదిరింపులకి భయపడి, ఉడతూపులకి భయపడే ప్రాంతం కాదు. వీళ్ళ విలువ వీళ్ళు పోగొట్టుకుంటారు. ఒక్కొక్క గ్రామం నుంచి కనీసం 100 మంది ఉన్నారు వాళ్ళ విదేశాల్లో. వాళ్ళ నేటివ్ ప్లేస్ కు వాళ్ళు రావడానికి వీళ్ళ అనుమతులు కావాలా? వాళ్ళ నేటివ్ ప్లేస్ కు వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళటానికి వీళ్ళు కట్టడి చేస్తారా? వెళ్ళనివ్వరా? అంటే వాళ్ళ కెరీర్లు వీళ్ళు నాశనం చేస్తారా? ఇదే వైఖరి ప్రదర్శించి వాళ్ళ రాష్ట్రాన్ని నాశనం చేశారు. అసలు సిగ్గుపడాల్సిన వ్యవహారం ఏంటి అంటే, అదే జిల్లాలో అమరావతి రాజధాని నిర్మాణం ప్రతిపాదించారు. పట్టిసీమ వల్ల ఇవాళ కృష్ణా డెల్టా స్థిరీకరణ జరిగింది. అయినా సరే ఆ ప్రాంత ప్రజలు వీళ్ళని నమ్మి వీళ్ళకి ఓట్లేసిన పాపం ఇవాళ వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవిస్తా ఉన్నారు. ఎందుకు ఇంతగా వలసలు పెరుగుతా ఉన్నాయి? ఆ ప్రాంతం నుంచి ఇంతగా ఎందుకు విదేశాలకు వలస వెళ్ళిపోతా ఉన్నారు? ఇక్కడ ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేని పర్యవసానమే ఇవాళ ఉన్నత విద్యలకు వెళ్ళి అక్కడ స్థిరపడతా ఉన్నారు. లక్షల మంది పిల్లలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విదేశాలకు తరలితా ఉన్నారు. దానికి పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ సభ్యులు మొట్టమొదటిగా సిగ్గుపడాల్సిన వ్యవహారం. ఇదే అమరావతి కనుక సమగ్రంగా అభివృద్ధి చెందున్నట్టయితే, అక్కడే ఉపాధి కల్పించగలిగే సంస్థలు గ్రౌండింగ్ అయ్యి ఉన్నట్టయితే, అక్కడే ఉపాధి అవకాశాలు కనుక దక్కుతా ఉన్నట్టయితే వేరే ప్రాంతాలకి, వేరే దేశాలకి వలసలు వెళ్లాల్సిన అవసరమే ఉండేది కాదు. అక్కడే ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు దక్కడానికి ఆస్కారం ఉండేది. ఇవాళ హైదరాబాద్ చుట్టూ ఒక 100 కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్కు వచ్చి ఉద్యోగం చేసి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే దాచేపల్లిలో ఉద్యోగం చేస్తూ గుంటూరు నుంచి షటిల్ సర్వీస్ చేసే వాళ్ళు చాలా మందిని చూశాను నేను.
అలాగే వాళ్ళ అమరావతి ప్రాంతంలో గనక ఎంప్లాయ్మెంట్ పొటెన్షియాలిటీ పెరుగుండి అక్కడ అంటే సంస్థలు గ్రౌండింగ్ అవుతా ఉండున్నట్టయితే విదేశాలకు వెళ్లాల్సిన ఆస్కారమే ఉండేది కాదు. కానీ వీళ్ళ అభివృద్ధి నిరోధక చర్యల పర్యవసానం, నిర్ణయాల పర్యవసానం, వీళ్ళు చేసిన దుర్మార్గపు పరిపాలన పర్యవసానం ఇవాళ ఆ ప్రాంతం నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి వందల మంది, ఆ నియోజకవర్గం నుంచి వేలాది మంది విదేశాల్లో స్థిరపడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనాయి. ఈ రోజు వాళ్ళ నేటివ్ ప్లేసెస్ కి, వాళ్ళ పేరెంట్స్ తో కలవటానికి, వాళ్ళు రావడానికి వీళ్ళు ప్రతిబంధకాలు సృష్టించే ప్రయత్నం చేస్తాము అని బెదిరించే ప్రయత్నానికి, సాహసానికి దిగుతున్నారు అని అంటే వాళ్ళకే ఆత్మహత్య సదృశం అది. ఇప్పటి వరకు రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకొని సగటు మధ్యతరగతి జీవి కూడా ఇటువంటి బెదిరింపులకు దిగిన పక్షంలో ఖచ్చితంగా ఒక్కొక్కటి 10 మందిని ప్రభావితం చేస్తారు. ఇటువంటి వాళ్ళు రేపు రోజున ఇప్పుడు వీళ్ళు అభ్యర్థులుగానే ఉన్నారు, ఇంకా వీళ్ళు ఎన్నికైన శాసనసభ్యులు కాదు. రేపు రోజున వీళ్ళని కనుక శాసనసభ్యులుగా ఎంపిక చేసుకుంటే అభ్యర్థులుగా ఉండగానే పౌర సమాజాన్ని ఇంతగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నా, దాడులు దౌర్జన్యాలు చేస్తాం, మిమ్మల్ని కేసులు పాలు చేస్తాము, మీ కెరీర్లు నాశనం చేస్తాము, మీ ఇళ్లకే పరిమితం చేస్తామని చెప్పని బెదిరించే ఇటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ నా చట్టసభల గేటు కూడా తాకనివ్వకూడదు అని చెప్పని లెజెండ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నిన్ను అసెంబ్లీకి కాదు అసెంబ్లీకి గేటు కూడా తాకనివ్వను అని చెప్పని. 100% ఇటువంటి వాళ్ళని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వని పరిస్థితులు వాళ్ళకు వాళ్ళు సృష్టించుకుంటారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ వైఖరిని ఎంచుకుంటా ఉన్నారో అదే వైఖరిని రాష్ట్రం నుంచి పరిశ్రమల తరమై మన పార్టీ కాకుండా రాష్ట్రంలో ప్రకృతి వనరులు మొత్తం మనం లూటీ చేసేయండి అంటే ఆయన ఏ విధానాన్ని ఎంచుకుంటా ఉన్నారో అదే విధానాన్ని ఈ రోజు వీళ్ళ శ్రేణులు కూడా, అంటే మన సామదాన భేద దండోపాయాలని 4 ఉంటాయి. వీళ్ళు ఎకాయికిన అంటే వాళ్ళకి అనుకూలుగా ఉండే వాళ్ళ మీదేమో దానాన్ని ప్రయోగిస్తా ఉన్నారు. వాలంటీర్లు, మీడియా ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, క్రిస్టియన్ ఫాస్టర్లు, అట్లాగే అంగన్వాడీ, డ్వాక్రా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకేమో బహుమతులు ఎరవేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రత్యర్థులుగా ఉంటారు, వాళ్ళు వీళ్ళకి ఓటేరు అనుకున్న వాళ్ళనేమో ఈ విధంగా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి బెదిరింపులకి, ఉడతూపులకి భయపడే పరిస్థితిలో ఏ సగటు వేము నియోజకవర్గ ఓటర్ కూడా సిద్ధంగా ఉండరు. మొట్టమొదట ఇటువంటి దుస్సాహసానికి ప్రయత్నం చేసిన ఈ వరకూటి అశోక్ మొట్టమొదట అక్కడ ప్రాంతాన్ని అర్థం చేసుకోవాలి, అక్కడ పౌర సమాజాన్ని అర్థం చేసుకోవాలి, అక్కడ ఎటువంటి ప్రజలు ఉన్నారు, వాళ్ళకున్న రాజకీయ చైతన్యం ఏంటి, వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటది, ఇటువంటి బెదిరింపులకి భయపడే పరిస్థితిలో ఉంటారా, లేదు ఇటువంటి బెదిరింపులకి ప్రయత్నం చేస్తే కర్రుగాల్చి వాత పెడతారా అనేది మొట్టమొదటిగా రిలీజ్ అయితే ఆ తర్వాత మీ బెదిరింపులు ఎంత స్థాయిలో పనిచేస్తాయి ఏంటనేది రేపు రోజున మీకే అర్థమవుతుంది. శాంతం క్షౌరం అయిపోయినాక ఆ రోజు తత్వం బోధపడ్డా కూడా ప్రయోజనం లేదు. ఇటువంటి దురహంకారపూరిత వ్యాఖ్యలు చేసిన ఖచ్చితంగా అభ్యర్థులు ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ కూడా అంటే పౌర సమాజాన్ని బెదిరించే ప్రయత్నం చేసినప్పుడు 100% కేసులు నమోదు చేయాలి. ఇన్ఫాక్ట్ ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎన్నికల్లో పోటీకి కూడా డిస్క్వాలిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. కనీసం నామినేషన్ లేలా అభ్యర్థి ప్రస్తుతం వాళ్ళ పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది అంతవరకే, ఇంకా నామినేషన్ దాఖలు చేయలా, ఇంకా ఓట్లు నమోదు కాల, లెక్కింపు జరగల, ఇతను నెగ్గాడని చెప్పని ధృవీకరణ పత్రం ఇవ్వాలా, ఏమీ లేకుండానే ఇప్పుడు ఇంతటి బెదిరింపులకు దిగుతున్నాళ్ళు. 100% ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా వీళ్ళని పరిగణించాల్సిన అవసరం ఉంటది. ఖచ్చితంగా పౌర సమాజాన్ని బెదిరించే ఏ వ్యక్తికైనా సరే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేని పరిస్థితులు, అనర్హులుగా ప్రకటించాల్సిన విధానాన్ని ఎన్నికల కమిషన్ ఎంచుకోవాలని చెప్పని అదే నియోజకవర్గంలో పుట్టి పెరిగిన పౌరుడిగా, అక్కడ ఓటర్గా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. సార్, ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ బాధ్యత కానీ, జనసేన కానీ, అలాగే భారతీయ జనతా పార్టీ కానీ ఇప్పుడు కోడ్ అమల్లో ఉంది. ఇటువంటివి నిజంగా ఒక హేట్ స్పీచ్ లాంటిదే కదా. ఇప్పుడు ఎవరైతే ఎన్ఆర్ఐలు ఎవరైతే వచ్చి పనిచేస్తారు, వైసీపీకి పనిచేస్తారు, జనసేనకి అన్ని పార్టీలకి పనిచేస్తారు, పెళ్లి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళే ఎన్ఆర్ఐలు కూడా. ఇటువంటి సంఘ విద్రోహకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి సార్? 100% ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఎలక్షన్ కమిషన్ కి అతని వీడియో క్లిప్లు అందివ్వాలి, కేసులు నమోదు చేయించే విధంగా చొరవ చూపాలి. అవసరమైతే ఇటువంటి వ్యక్తుల్ని ఎన్నికలలో పోటీకి అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. ఆ దిశగా ఒత్తిడి చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీలుగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి కూడా ఉంటుంది. నేను నక్కానంద బాబు గారితో మాట్లాడతాను. ఓకే సార్.
ఎందుకంటే నేను ఆల్రెడీ ఇందాక పేపర్ చూశాను, పేపర్లో కూడా ఉమ్. చదివాను అది వార్త. నేను ఖచ్చితంగా నక్కానంద బాబు గారితో కూడా ఇదే విషయం మాట్లాడతాను, ప్రస్తావిస్తాను ఆయనతోటి. ధన్యవాదాలు సార్. మీరు చొరవ తీసుకొని ఇటువంటి వాళ్ళకి నిజంగా ఒకసారి బుద్ధి చెప్తే రెండోసారి ఇలాంటివి చేయరు. మా నియోజకవర్గమే అది. అవునండి. ధన్యవాదాలు సార్.